హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే చాలా మందికైతే ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో చాలా మంది మనకైతే కామెంట్ అయితే చేస్తున్నారు. అన్నా మరి మాకు ఇట్లా ఈ పరిస్థితి వచ్చింది. మరి మాకు ఇల్లు వస్తుందా రాదా ఏంటి అని చెప్పేసి. దీనికి సంబంధించి వీడియోలు మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. అయ్యో! మాకు ఇలా వచ్చింది. మరి మాకు ఇల్లు వస్తుందా రాదా అని చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే మనం ఒక 2, 3 వీడియోస్ అయితే చేసాం. చాలా మంది రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది చూసారు. కామెంట్ గూడా చేశారు. "అన్న థాంక్ యూ అన్న" అని జెప్పేసి. మరొకసారి కొత్త వ్యూవర్స్ కోసం అంటే మన కొత్తగా ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు చాలా మంది, అలాగే కొంతమంది మన పాత వీడియో చూడని వాళ్ళు, అలాగే కొత్త వాళ్ళందరూ కామెంట్ అయితే చేస్తున్నారు. "అన్న మరి మాకిట్లా ప్రాబ్లమ్ ఉంది" అని చెప్పేసి. అయితే ప్రాబ్లమ్ ఏంటి అంటే L1, L2, L3 ఈ 3 కేటగిరీలకు సంబంధించి సర్వేయర్ ఫోన్ నంబర్, అలాగే సర్వేయర్ నేమ్ అనేది డిస్‌ప్లే కావడం లేదు. కొంతమందికి మాత్రమే. 100లో ఒక 30, 40 మెంబర్స్‌కు ఈ సర్వేయర్ నేమ్, అలాగే సర్వేయర్‌కి సంబంధించి ఫోన్ నంబర్ డిస్‌ప్లే కావడం లేదు. అంటే వాళ్ళకి స్టేటస్‌లో చూపెట్టడం లేదు. అయితే దీని గురించి కొంతమంది కొన్ని వీడియోస్ అయితే చేశారంట. ఇప్పుడు నేనొక యూట్యూబర్ కాబట్టి ఒక యూట్యూబర్ గురించి అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళేం చెప్తున్నారంటే, "అన్న మేము పలానా వీడియో చూసాం. మా వాళ్ళు ఇలా చెప్తున్నారు. మరి మాకు ఇల్లొస్తుందా రాదా అన్న" అని చెప్పేసి అదొకటి. రెండోది చాలా మంది మార్చి 10కే డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తామని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తున్నారు. మరి ఇంతవరకు మార్చి అయిపోయిందన్న, ఏప్రిల్ కూడా రాబోతుంది అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి నేను మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే మీ ముందుకైతే వచ్చాను. ఏదైతే L1, L2, L3కి సంబంధించి ఎవరైతే ఈ సర్వేయర్ ఫోన్ నంబర్, అలాగే సర్వేయర్ నేమ్ చూపెట్టట్లేదో మీరైతే ఆందోళన చెందకండి. మీకు అది కొంచెం టెక్నికల్ ఇష్యూ ద్వారా మాత్రమే వీళ్ళకైతే ఈ సర్వేయర్ నేమ్, అలాగే ఫోన్ నంబర్ అనేది డిస్‌ప్లే కావడం లేదు. ఇది మళ్ళీ అందుబాటులోకి అయితే వస్తుంది. గతంలోనే మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ సెర్చ్‌లో కూడా చాలా మందికి స్టాటస్ L1 నుంచి ఎళ్ళిపోయింది. L2 నుంచి ఎళ్ళిపోయింది. మళ్ళీ సర్వే కంప్లీటెడ్ అని చెప్పి చూపెట్టింది. మళ్ళీ 2 డేస్, 1 డేస్ తర్వాత మళ్ళీ వచ్చేసింది. ఇది కూడా మనకు తొందరలోనే రాబోతుందని చెప్పేసి సమాచారం. ఎందుకంటే మనం ఆల్రెడీ గవర్నమెంట్‌కి సంబంధించి అధికారులను కూడా కలవడం జరిగింది. దాని గురించి పూర్తిగా వివరాలు సేకరించడం జరిగింది. సార్ మరి ఇట్లా ఉంది ఏంటి అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు. L1, L2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఎలిజిబిలిటీ కింద తీసుకున్నట్టే. కానీ ఏందంటే వాళ్ళకి వార్డు సభలు నిర్వహించి అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వారిని ఏరివేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్‌గా చెప్తున్నారు. చూద్దాం దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే చేస్తాను. ఇప్పటికైతే L1, L2, L3లో ఎవరైతే ఈ సర్వేయర్ నేమ్ కనిపించట్లేదో, ఫోన్ నంబర్ కనిపించదు మీరైతే ఆందోళనకైతే గురికాకండి. ఇదొకటి మెయిన్ చూసుకోండి. అలాగే ఈ ఏవైతే డబుల్ బెడ్‌రూమ్‌లు ఉన్నాయో, డబుల్ బెడ్‌రూమ్‌లు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు L2కి సంబంధించి. చాలా మంది ఇవాళ, రేపు పంపిణీ, ఎల్లుండి పంపిణీ, మీకు ఫోన్ నంబర్ ఫోన్‌లో వస్తాయి, మెసేజ్‌లు వస్తాయని చెప్పి చాలా మంది వీడియోస్ అయితే చేస్తున్నారని చెప్పేసి మన సబ్‌స్క్రైబర్స్ కొంతమంది వీడియోస్ అయితే పంపియడం అయితే జరుగుతుంది. అది నేను చూసాను. అయితే ఇలాంటియన్నీ నేను నమ్మొద్దు అని చెప్పను, నమ్మాలి అని చెప్పను. ఎందుకంటే అది మీ పైన వదిలేస్తున్నా. నేనైతే మనకైతే ఏప్రిల్ ఎండింగ్ వరకు ఈ డబుల్ బెడ్‌రూమ్‌కి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఏమని? ఎవరైతే L2లో ఉన్నారో కొంతమందికి ఈ డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక భారం తగ్గుతుంది అని చెప్పేసి. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ అర్హుల జాబితా కూడా సిద్ధం చేయమని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంచెం స్లోగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మీరు కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏదైతే డబుల్ బెడ్‌రూమ్ ఉన్నాయో L2కి సంబంధించి కొన్ని పంపిణీ కూడా చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఏమైనా అప్డేట్ ఉంటే నేను మరొక వీడియో అయితే చేస్తాను. ప్రెజెంట్ మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది L1, L2, L3లో చాలా మంది ఇబ్బంది అయితే పడుతున్నారు. అంటే సర్వేయర్ నేమ్ రాకపోవడం, ఫోన్ నంబర్ రాకపోవడం, లేక ఇందిరా మిల్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వాళ్ళకి తెలియకపోవడం ద్వారా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు మరికొద్ది రోజులైతే వెయిట్ చేయండి. మీకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క చిన్న అప్డేట్స్ ఏ అప్డేట్ ఉన్నా మీకైతే ఎప్పటికప్పుడు ముందుకైతే తీసుకొస్తాను. ఈ ఇందిరా మిల్‌లకు సంబంధించి ఆల్రెడీ ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించి గూడా కొంతమందికి మంజూరు పత్రాలు గూడా త్వరలోనే పంపిణీ చేయబోతున్నాం. ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో గూడా ఈ L1కి సంబంధించి కొంతమంది మంజూరు పత్రాలు గూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. చూద్దాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే బడ్జెట్ సమావేశాలున్నాయో, ఈ బడ్జెట్ సమావేశాల్లో కొంచెం బిజీగా ఉండి, ఈ ఇందిరా మిల్‌ల గురించి అధికారులు గూడా ఫోకస్ అనేది చేయట్లేదు. ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ ఇందిరా మిల్‌లకు సంబంధించి మరొక ముందడుగైతే వేయబోతున్నట్టయితే మనకు క్లియర్‌గా సమాచారం వచ్చింది. చూద్దాం. ఏప్పటికి కూడా ఈ ఇందిరా మిల్‌లకు సంబంధించి ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరేలా నా వంతు ప్రయత్నం అయితే నేను ఎప్పటికప్పుడు మీకోసం చేస్తూనే ఉంటాను. మీరు చేయవలసింది ఒకటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్‌టివి.